హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీస్ 3. ఈరోజుటి రెసిపీ వచ్చేసి గోంగూర శనగపప్పు. గిన్నె పెట్టుకున్న తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూర అందులో వేసుకోవాలి. ఆయిల్ లేకుండానే వేసుకోవాలి. ముందుగానే కడిగి పెట్టుకున్న ఇది నీట్గా కడిగి పెట్టుకోవాలి. గోంగూర వేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక్కటే గడ్డ గోంగూర వేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ అంతా. ఉడకబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఫస్టే ఉడకబెట్టి పెట్టుకున్నా. అన్నీ గోంగూర వేసినబడి అన్నీ వేస్తూ ఉండాలి. ఆపొద్దు, తొందరగా ఉడికిపోతుంది కదా గోంగూర. శనగపప్పు ఒక చిన్న గుప్పెడంతా శనగపప్పు. తర్వాత కొన్ని ఎల్లిగడ్డలు, ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. నేను కొన్ని వేసుకుంటున్నా. తర్వాత పసుపు 1 స్పూన్ మాకు చాలు. చిటికెడన్ని మెంతులు, ఎందుకంటే టేస్ట్ గురించి. అవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. పచ్చికారం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చికారం, పచ్చిమిరపకాయలు కొన్ని తగినన్ని. దానికి ఎంత పులుపు కాబట్టి ఎక్కువనే పడుతుంది. నేను అద్దపావని వేసుకున్నా. 10 పచ్చిమిర్చి అద్దపావని వేసుకున్నా. మళ్ళీ కారం తక్కువ పడితే కొద్దిగా ఎండిపొడి కూడా వేసుకోవచ్చు. క్వాంటిటీ వాళ్ళకి తెలవడం. అదే 10-20 వేసుకోవాలి. ఇది పులుపు ఉంటుంది కదా, ఎక్కువనే పడుతుంది. ఇది ఇంకా సరిపోదు, కొద్దిగా ఎండిపొడి వేసుకోవాలి. కారం ఎక్కువ ఇది తినేటోళ్ళు అయితే వేసుకోవాలి, ఇక తినేటోళ్ళు అయితే ఇది సరిపోతుంది. అందులోనే కొద్దిగా కొత్తిమీర. మూత పెట్టి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, కలిపినాం కదా, మంచిగా మూత పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఉడుకుతుంది కదా, కొన్ని వాటర్, ఒక సగం గిలాసే వాటర్ పోసుకుందాం. గట్టిగా అవుతుంది, లేకపోతే సగమే ఎక్కువద్దు. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్. 1 స్పూన్ కారం. 1 స్పూన్ కారం వేసుకుంటున్నా. అది కొద్దిగా కారం తక్కువ ఉంది కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నా. పచ్చిమిర్చి వేసినాం కదా. మళ్ళీ మూత పెట్టుకుందాం. మేము తాలింపు వేయడం దాంట్లో పెడతాం. ఇప్పుడు గోంగూర అయిపోయింది, దించుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నా పోపుకు. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. నూనె వేడైంది, ఎల్లిగడ్డ వేసుకుంటున్నా. కొద్దిగా ఎర్రగా కావాలి. ఆవాలు, జీలకర్ర, కొన్ని చిటికెడన్నీ మెంతులు పోపుల ఫ్లేవర్ గురించి. 2-3 ఎండుమిర్చి. ఒక 2-3 ఎండుమిర్చి.
ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా చిక్కడంత సాల్ట్, పచ్చిమిర్చి వేసిన కాబట్టి. కరివేపాకు, పోపు పెట్టుకున్నా కదా, మళ్ళీ ఇందులో ఉడికిన గోంగూరలే వేసుకోవాలి. తెలంగాణ గోంగూర శనగపప్పు కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి.